దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. అండ్ చివరిగా భయపడడం పరిష్కారం కాదు, జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం ఎక్కువ పానిక్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ లో ప్రజలకు యాజ్ ఎ డాక్టర్ గా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? దిస్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎక్కువగా ఆయిలీ ఫుడ్స్ తినకండి, నెంబర్ 1. నెంబర్ 2, ఎక్కువగా డీప్ ఫ్రైస్ తినకండి. నెంబర్ 3, నాన్ వెజిటేరియన్ అలవాటు ఉంటే తినండి, కానీ తక్కువ తినండి. నెంబర్ 4, విపరీతంగా ఐస్ క్రీమ్స్, బర్గర్స్, పిజ్జాస్ ఎగబడి తింటుంటారు యూత్ అంతా. దానివల్ల ఏదో ఒక రోజు ఎప్పుడో అప్పుడు పార్టీ అయినప్పుడు తినడం వేరే, అదే లైఫ్ స్టైల్ అనుకుంటే మాత్రం ప్రమాదం పొంచి ఉంటుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ మెడికల్ గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అర్థింగ్ అని అంటామండి. ఇప్పుడు ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అని ఉంది, ఈసీజీ తీస్తాం, హార్ట్ నుంచి ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ కలెక్ట్ చేస్తాం. బ్రెయిన్ ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్ అంటాం, బ్రెయిన్ నుంచి. అంటే దాని అర్థం ఏంటి? బాడీ హాస్ గాట్ సమ్ ఎలక్ట్రాన్స్. సో అర్థింగ్ అనేది ఒక న్యూ కాన్సెప్ట్ కాదండి, ఎన్నో రోజుల నుంచి ఉంది. చక్కగా ఇవాళ రేపు యోగా వేసేటప్పుడు రబ్బర్ మ్యాట్ వేసుకుంటున్నారు. హీ హాస్ టు గెట్ కాంటాక్ట్ విత్ ద అర్త్. ఆ యోగా మ్యాట్ కాదు ముఖ్యం కావాల్సింది, బాడీ హాస్ టు గెట్ ఇన్ కాంటాక్ట్ విత్ ద అర్త్ లెవెల్. అలాగే వాకింగ్ చేసినప్పుడు చిన్న సలహా, 5 నిమిషాలు చేసినా పర్లేదు, 10 నిమిషాలు చేసినా పర్లేదు, మీ ఇంటి చుట్టూ చేసినా పర్లేదు, షూస్ లేకుండా బేర్ ఫుట్ మంచి ఏరియాలో చూసుకొని మీరు నడిచినట్టయితే అర్థింగ్ అనేది చాలా బాగా ఉంటుంది. ఇది మీరు చదవచ్చు, లిటరేచర్ ఉంది, మళ్ళీ దీని మీద యూట్యూబ్ లో చేయకండి, లిటరేచర్ ఆల్రెడీ ఉంది. సో ఇవన్నీ కూడా చేసినట్టు ఏంటంటే ఫుడ్ కంట్రోల్ అవ్వడము, మన ఎమోషన్స్ కంట్రోల్ అవ్వడము, మన స్ట్రెస్ కంట్రోల్ అవ్వడము, ఇవన్నీ చాలా కీలకమైన ఫ్యాక్టర్స్. అవన్నీ కంట్రోల్ చేయకుండా నేను యూట్యూబ్ లో ఇది చూశాను, ఇన్స్టాగ్రామ్ లో ఇది చూశాను, నేను జ్యూస్ చేసుకొని తాగేస్తాను, అంతా కరిగిపోతుందంటే ఎలా కరుగుతుంది? ఒక పక్కన లోన్ తీసుకుంటున్నాం, నెలగానే 2 రూపాయలు బ్యాంక్ కి కడితే అడుగుకుంటాడా? అట్లాగే యు ఆర్ పేయింగ్ హ్యూజ్ ట్యాక్స్ టు ద బాడీ. దానివల్ల ఒకటేసారి ఇలాంటి రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ వ్యాకరణ నాగేశ్వర్ గారు. చాలా మంచి విషయాలు